కర్నూలు నగరంలోని 34వ వార్డు నిర్మల్ నగర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు టౌన్ పాణ్యం తెదేపా ఇన్ఛార్జి పెరుగు పురుషోత్తమరెడ్డి పాల్గొన్నారు. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలో 250 మంది మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అవసరమని తెదేపా గుర్తును ఓ మహిళ వేసి ఆకట్టుకుంది. ఈ ముగ్గుల పోటీలో విజయం సాధించిన విజేతలకు పెరుగు పురుషోత్తమరెడ్డి గారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం 34వ వార్డు ఇన్ఛార్జ్ మాదన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. పండుగ సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు గౌరవ చరితమ్మ గారు మన మధ్యలో లేరు కాబట్టి ఆమె తరఫున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న 2024 ఎలక్షన్లలో మీరు తెలుగుదేశం పార్టీకి గౌరవ చరితమ్మకు అండగా నిలబడి ఆ రోజు అఖండ మెజార్టీ సాధించినందుకు, అఖండ మెజార్టీ మీరు కల్పించినందుకు ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రజల సంక్షేమం గురించి, ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేస్తుంది. గత 5 సంవత్సరాలు మీరు పాలకులను చూసినారు. ఈ 5 సంవత్సరాలు మాది ఇప్పుడే మొదలైంది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చరితమ్మ తరఫున, గౌరవ వెంకటరెడ్డి గారి తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన గౌరవనీయులు పెద్దలు మాదన్న గారు, మేము కూడా ఫస్ట్ మాదన్న చెప్తే ముగ్గుల పోటీలు అంటే ఏదో 20 మందో 30 మందో మేము కూడా ఇంతకుముందు నిర్వహించినాము. ఎప్పుడు 100, 110 ఎక్కడ దాటలేదు. కానీ ఈరోజు ఇంకా వస్తుంటే ఇంకా కూడా 50-100 మంది ఇంకా చేసేవారు అంటే కూడా మీ అందరిలో ఎంత యూనిటీ ఉంది, ఎంత ఐక్యత ఉంది అనేది అర్థమవుతుంది. ఇక్కడ నిరాశ కాకుండా ప్రతి ఒక్కరికి బహుమతులు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏమిటంటే వచ్చేసి మనం ఎంతమంది పాల్గొన్నా 5 బహుమతులే మనం ఏర్పాటు చేయాలి. కాబట్టి 5 బహుమతులు ఇస్తూ మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీరందరి సహకారంతో మన వార్డు అభివృద్ధి కార్యక్రమం చాలా చేసేవి ఉన్నాయి. ముఖ్యంగా నిర్మల పార్కు వచ్చే సంవత్సరం లోపల ఆ నిర్మల పార్కును వచ్చేసి మనం రూపురేఖలు చాలా మార్చాలి. కాబట్టి ఈ విషయంలో మీరందరి సహకారం తప్పకుండా మాకు కావాలని కోరుచు, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఈ సిమెంట్ రోడ్ అయితేనేమి మన టీడీపీ గవర్నమెంట్లో మనం అందరూ కలిసి ఇరుచుకున్నాం. ఈరోజు మనం ఇంత బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలు చేసుకొని ఈ పండుగ జరుపుకోవడం కాను వచ్చేసి సిమెంట్ రోడ్లు వేసినందుకు మనం ప్రశాంతంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ